వరడు ముఖం చాటేయడంతో కర్షకులకు కన్నీళ్లే మిగిలేలా ఉన్నాయి. గత సీజన్లో ఈ పాటికి కప్పలవాగులో నీటి ప్రవాహం జోరందుకోగా ప్రస్తుతం వెలవెలబోతుంది. ఈ వాగులపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్న అన్నదాతలు తీవ్ర నిరాశలో నింగికేసి చూస్తున్నారు. సిరికొండ మండలంలోని కొండాపూర్, గడ్కోల్, తాళ్లరామడుగు, హుసేన్ నగర్, కొండూర్, పెదవాల్గోట్, చిన్నవాల్గోట్, పొత్నూరు గ్రామాల రైతులు కప్పలవాగుపై ఆధారపడి వందల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా వర్షాలు అనుకున్న స్థాయిలో కురవకపోవడంతో కప్పలవాగు ప్రవహించలేదు. దీంతో భూగర్భ జలాలు పెరగకపోవడంతో బోరుబావులు వేసవిలో మాదిరిగా వట్టిపోతున్నాయి. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. వరి నాట్ల కోసం పోసిన నారు పెరిగి సమయం దాటిపోతుంది. ఏమి చేయాలో పాలుపోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. చిన్నపాటి వర్షానికి దున్నిన దుక్కులు ఎండిపోతున్నాయి. గత ఏడాది ఈ సమయానికి కప్పలవాగు ప్రవహించిందని, ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కప్పలవాగుపై నిర్మించిన చెక్ డ్యాంల వద్ద నీరు లేక వెలవెలబోతున్నాయి. కప్పలవాగు ప్రవహిస్తేనే ఈ సీజన్లో పంటలు పండుతాయని, లేదంటే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.